హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్లాగ్స్. గుత్తివంకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ముందుగా ఒక హాఫ్ కప్పు పల్లీలను తీసుకొని దానిని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే మీ కారం తగినట్టు ఎండుమిర్చి, ఒక హాఫ్ ఎండు కొబ్బరి, ఒక చిన్న చెక్క, 5 లవంగాలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు తీసుకొని వేయించుకొని మిక్సీలో వేసుకోవాలి. అందులోనే పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక హాఫ్ కప్పు పుట్నాలు కూడా తీసుకొని వేసుకోవాలి. అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, మీ కారంకి తగినట్టు కారం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అందులో ఒక 2 టమాటాస్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి కూడా తీసుకొని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం కూడా వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ వంకాయలను తీసుకొని వాష్ చేసుకొని 4 సైడ్లు కట్ చేసుకొని వాటిని కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకొని కొంచెం సేపు ఉంచిన తర్వాత అందులో మనం పేస్ట్ చేసుకున్న మసాలా మొత్తాన్ని స్టఫింగ్ చేసుకోవాలి. దాన్ని మంచిగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా వాటికి అన్నిటికీ కూడా అలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వంకాయ టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం అన్నీ దానిలో పడుతుంది. ఒక గిన్నె తీసుకొని అవి పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అందులో వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్న స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వేసుకొని వాటిని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా వేసుకొని మూత పెట్టడం వల్ల అవి మంచిగా తొందరగా మగ్గుతాయి. మగ్గిన వాటిని మళ్ళీ తిప్పుకొని వెనక సైడ్ కూడా వంకాయ మొత్తం మగ్గేలా చూసుకోవాలి. అవి మొత్తం మెత్తగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చిన తర్వాత వంకాయలను తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో టొమాటో, ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది అసలు ఉండకూడదు. పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు వేయించుకొని అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని మళ్ళీ కొంచెంసేపు మగ్గనివ్వాలి. అందులోనే వంకాయలు కూడా వేసుకొని మొత్తం వంకాయలన్నీ వేసుకోవాలి. వేసుకొని వాటిని కొంచెం సేపు మగ్గనివ్వాలి. అలా మగ్గితే మసాలా మొత్తం వంకాయలకు పడుతుంది. అలా సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. మంచిగా కలుపుకొని మగ్గనిచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకొని మీ గ్రేవీకి సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని దానిని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన దాన్ని ఒక 10 నిమిషాల తర్వాత ఆఫ్ చేసుకోవాలి. అంతే.